ఊహించిందే జరిగింది. ఆయిల్ కంపెనీలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹3.14 పెరగ్గా డీజిల్పై ₹3.11 పెరిగింది. అటు సీఎన్జీపై ₹2 పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకొచ్చాయి. దాంతో ఏపీ, తెలంగాణలో ₹107 ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 110కి చేరింది. అటు డీజిల్ కూడా ₹3 పెరిగింది. అన్ని జిల్లాల్లోని బంకులు ధరల మార్పును గమనించాలని ఏపీ ఎఫ్పీటీ సమాచారం ఇచ్చాయి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పును గమనించాలని బంకు యజమానులకు ఏపీ ఎఫ్పీటీ విజ్ఞప్తి చేశాయి. ఒక్కసారిగా ₹3 పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఢిల్లీలో పెట్రోల్ ధర 97కి చేరింది. అటు డీజిల్ ధర ₹90కి చేరింది. పెట్రోల్ ధరలు చివరిసారిగా 2022 మార్చి 22న పెరిగింది. అప్పుడు లీటర్ ధరపై 80 పైసలు పెంచింది కేంద్రం. అప్పటి నుంచి దాదాపు 3 ఏళ్ల వరకు రిటైల్ పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల ఎఫెక్ట్ దేశంపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ఇంధన ధరలు పెంచామంటూ ఆయిల్ కంపెనీలు చెప్పుకుంటున్నాయి. ధరల పెంపునకు ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110 మార్కుకు దాటింది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు దెబ్బతింది. గత కొన్ని వారాలుగా ధరలు పెంచకపోవడంతో చమురు కంపెనీలు రోజుకు 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. దాంతో కొన్ని రోజుల ముందే కేంద్రం హెచ్చరికలు చేసింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఇప్పటికే ఉన్న నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోడీ సైతం పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్కు $94.77 నుంచి $97.77 పెరగ్గా డీజిల్ ధరలు లీటర్కు $87.67 నుంచి $90.67 పెరిగాయి. ఇతర మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్ ధరల్ని సవరించారు. కోల్కతాలో లీటర్కు $108.74, ముంబైలో $106.68, చెన్నైలో $103.67 ధరలు చేరాయి. ఈ పెరుగుదల లీటర్కు $2.83 నుంచి $3.29 వరకు ఉంది. మంది కస్టమర్లు ఉన్నారు సార్, చెప్పండి ఎలా చూడాలి? ఈ రకంగా రేట్లు పెరిగితే పరిస్థితి ఏంటి? సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము బతకాలన్నా కూడా అసలు దారుణంగా ఉన్నాయండి. మాకు వచ్చే సంపాదన ఏంటి? రోజు మొత్తం మీద ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో చేస్తాను, వచ్చే జీతం 15,000, ఇంట్లో ఖర్చే. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా ₹3 పెంచారంటే నాకు 2 రోజులకు వచ్చేసి ₹300 ఆయిల్ కావాలి. ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి? ₹3 అనే చిన్న వాళ్ళకి చాలా దృష్టిలో చిన్నదే, కానీ ఇప్పుడు మేము చేయించాలంటే ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు అసలు ఏం చేస్తాం? ఇంకా గవర్నమెంట్కి ఉండాలి, ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని చెప్పి వచ్చే జీతం కనీసం మేము చదువు మంచి ఉద్యోగాలు కూడా లేవు ఎక్కడ కూడా. ఏదన్నా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా కుటుంబాన్ని పోషించుకొని 15,000 ఏం సరిపోతున్నాయి సార్? అది బయట సిచ్యువేషన్ బట్టి పెంచుతున్నారు. వాళ్ళు ఏం కావాలని పెంచేది ఏం కాదు కదా. మనం కూడా గవర్నమెంట్ని కొంచెం బయట గవర్నమెంట్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి మనం. ప్రభుత్వ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పని అయితే ఒక ఒపీనియన్ हमें पता है, हमारे देश का भी देखना चाहिए कि देश का में जो पेट्रोल और डीजल का हमें यूज़ थोड़ा कमती करना चाहिए, क्योंकि बाहर तो क्राइसिस हो रहा है, बाहर जो वॉर हो रहा है,
उसके लिए थोड़ा तो हमें ही कंट्रोल में रखना चाहिए। अभी तो सिचुएशन खराब है, बाहर से कोई ऑयल नहीं आ रहा है जो हमको पता है। अभी हॉर्मुज़ का जो प्रॉब्लम चल रहा है उसी के लिए शायद भरा होगा। और पीएम ने भी अभी रिसेंटली बोला है कि हम लोगों को थोड़ा कम ज़्यादा गाड़ी यूज़ करना चाहिए पेट्रोल के लिए। पर जो भी हुआ है आगे के लिए शायद सही हो। अभी तो पता नहीं चला कि अभी पेट्रोल का दाम बढ़ गया है, तो देखते हैं बाद में क्या होता है, कम होता है कि नहीं। अगर नहीं कम होता है तो हमारे लिए तो बहुत प्रॉब्लम हो जाएगी, क्योंकि हम लोग तो हर एक चीज़ का ही दाम बढ़ गया है, क्योंकि अभी वार चल रहा है अभी इजराइल और आपका। और गैस जो हम लोग प्रवासी मजदूर जो बाहर से आए हुए हैं, दिल्ली में रहते हैं, उनके लिए सर हम लोग के लिए बहुत ज़्यादा डिफ़िकल्ट है यहाँ पे, मतलब रहना, खाना बनाना, क्योंकि 300 रुपये, 250 रुपये, 280 रुपये केजी, ऐसा 1 केजी हम लोग गैस डलवा रहे हैं खाना बनाने के लिए। और ये गैस तो ठीक था ऑटो में डालने के लिए CNG, लेकिन इसका भी रेट बढ़ गया इससे, तो इससे हम लोग को बहुत दिक्कत है। जेब पे फर्क पड़ेगा साहब, वैसे ही कारोबार बंद है हमारा बिल्कुल ही, अब और ज़्यादा दिक्कत है, पैदल चलना बेहतर इससे। तो मुरादाबाद में डीजल का हो गया 91 रुपये 29 पैसे डीजल का, पेट्रोल का हो गया 98 रुपये 4 पैसे। कितने पैसे बढ़े? 2 रुपये 52 पैसे पेट्रोल पे बढ़े हैं, डीजल पे 3 रुपये 1 पैसा बढ़ा है। हर चीज़ पे महंगाई हो रही है और पब्लिक पर बहुत भार पड़ेगा ये। पेट्रोल तो डलवाना ही पड़ेगा, गाड़ी चलानी है तो फ़र्क तो पड़ेगा ही खर्च हुए तो, लेकिन पेट्रोल तो डलवाना ही पड़ेगा, कहीं जाना है तो। अरे 3 रुपये का काफ़ी फ़र्क पड़ेगा, 700-800 रुपये का हमारा डेली का फ़र्क पड़ेगा। परेशानी तो रहेगी इसमें, सवारी इतनी निकल नहीं रही, मद्दा ज़्यादा है, तेल के पैसे पूरे इकट्ठे हो रहे हैं, अब इसमें वो भी ना हो पाएंगे। सारा देश का बढ़ा है, अपना देश का ही नहीं बढ़ा है, कोई बड़ी बात नहीं है। जब युद्ध खत्म होगा कम जाएगा रेट, ये सब कोई नया चीज़ नहीं। देखिए, दाम बढ़ने से क्या होता है, कॉमन पीपल पे इम्पैक्ट आता है। तो क्या है कि मतलब जो भी है हम फेस करते हैं, होप सरकार से ही मतलब अनुरोध है कि मतलब रेट थोड़ा कम हो। वी हैव बीजेपी गवर्नमेंट से हम लोग का एक्सपेक्टेशन है, हम लोग डेवलपमेंट भी देखा है बीजेपी गवर्नमेंट का, तो उस बेस पे ना हम एक्सपेक्ट भी करते हैं। और गैस जो हम పశ్చిమాసియా ఉద్రిక్తతలు సృష్టించిన ఇంధన సంక్షోభ ప్రభావంతో దేశీయంగా టోకు ధరలు భగ్గుమన్నాయి. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.3% పెరిగింది. ఇది 42 నెలల గరిష్టం. ఈ ఏడాది మార్చిలో WPI 3.88% కాగా 2025 ఏప్రిల్లో 0.85%గా నమోదైంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయంగా ముడి చమురు ధర బాగా పెరిగింది. దీనికి తోడు సరఫరాపరమైన అవరోధాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను మార్చిలో 60 రూపాయలు పెంచారు. వాణిజ్య సిలిండర్ ధరను మాత్రం 3 విడతల్లో 1300 రూపాయలకు పైగా పెంచి 3000 రూపాయలు చేశారు. ముడి చమురుతో ముడిపడ్డ ఉత్పత్తుల ధరలన్నీ పెరగడంతో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని సవరించాయి. ఏప్రిల్లో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్టమైన 24.71% పెరిగింది. మార్చిలో ఇది 1.05%గా ఉంది. క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 88.06%గా నమోదైంది. 2021 అక్టోబర్ తర్వాత ఇదే గరిష్ట స్థాయి. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు మార్చిలో 1.9% కాగా ఏప్రిల్లో 1.98% పెరిగింది. ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణ రేటు 11.5% నుంచి 12.18%కి చేరింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 3.39% నుంచి 4.62%కి పెరిగింది. ఏప్రిల్లో ఎల్పీజీ ద్రవ్యోల్బణం 10.92%కి పెరిగింది. మార్చిలో ఇది -1.54%గా ఉంది. పెట్రోల్ ద్రవ్యోల్బణ రేటు 2.5% నుంచి 32.4%కి, హైస్పీడ్ డీజిల్ ద్రవ్యోల్బణ రేటు 3.26% నుంచి 25.19%కి చేరింది. లోహాలు, రసాయనాలు, జౌళి ఉత్పత్తుల తయారీ వ్యయాలు పెరగటము WPI గణనీయ వృద్ధికి దారితీసింది. సమీప భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది.
ఇంధన అధిక ధరల ప్రభావం తయారీ రంగం ద్వారా వినియోగదారులకు బదిలీ కానుండటంతో మేలో టోకు ద్రవ్యోల్బణం 9% పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం కంటే టోకు ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదవుతోంది. టోకు ద్రవ్యోల్బణ ప్రభావం వినియోగదారులకు కాస్త నెమ్మదిగా చేరుతుంది. ఎల్నినో వల్ల వర్షాలు సరిగ్గా పడకపోతే ద్రవ్యోల్బణం మరింత భారమవుతుందని నిపుణులు చెబుతున్నారు.